నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడిన తొలిసారే సభలో సెగలు పుట్టించారు మున్ముందు సభలో తన శైలి ఎలా ఉండబోతుందనే సంకేతాలు తొలి సెషన్లోనే ఇచ్చారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నిన్న సభలో మాట్లాడే సమయంలో రాహుల్ శివుడి ఫోటో చూపిస్తూ మాటల తూటాలు పేల్చారు ప్రసంగంలో ఆర్ఎస్ఎస్ బీజేపీలపై విమర్శల దాడి చేసిన రాహుల్ గాంధీ శివుని ఎడమ చేతి వెనుక ఉన్న త్రిశూలం హింసకు గుర్తు కాదన్నారు త్రిశూలం హింసకే అయితే కుడి చేతిలో ఉండేదని వ్యాఖ్యానించారు అంతేకాదు తమను హిందువులుగా చెప్పుకునే వాళ్ళు విద్వేషాన్ని హింసను అబద్ధాలను వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారని అనడం గందరగోళానికి కారణమైంది ఆగ్రహంతో లేచి నిలబడిన బీజేపీ సభ్యులతో మీరు అసలు హిందువులే కాదని రాహుల్ మరింత గట్టిగా చెప్పారు సత్యం మాట్లాడటానికి భయపడవద్దని హిందూ మతంలో రాసి ఉందన్నారు దీనికి మోదీ కౌంటర్ ఇచ్చారు మొత్తం హిందువులను హింసావాదులు అనడం తీవ్రమైన విషయమని మోదీ అనగానే బీజేపీ మోదీ ఆర్ఎస్ఎస్ మాత్రమే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ ఎద్దేవా చేశారు హిందుత్వాన్ని బీజేపీకి కాంట్రాక్ట్ రాసివ్వలేదని మరింత దూకుడుగా అన్నారు అంతేకాదు త్వరలో గుజరాత్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవబోతోందని సవాల్ కూడా చేశారు మొత్తంగా నిన్న లోక్సభలో రాహుల్ వర్సెస్ ఆల్ అన్నట్లుగా మారింది మోదీ మొదలుకొని అమిత్ షా ఇతర బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు చివరకు రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు లోక్సభలో రాహుల్ తీరు చూస్తే ఇక బీజేపీ భావజాలం గురించి హిందుత్వం గురించి తాడోపేడో తెలుసుకోవడానికి సిద్ధమైనట్లుగానే కనిపిస్తోంది ఇదే అంశంపై ఈరోజు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్ అలాగే బీజేపీ సీనియర్ లీడర్ సత్యమూర్తి గారు జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో మనకి కాంగ్రెస్ నుంచి అలాగే లెఫ్ట్ పార్టీ సిపిఎం నుంచి జాయిన్ అవుతారు బిఫోర్ గోయింగ్ టు కమ్ టు యూ సార్ పెంటపాటి పుల్లారావు గారు ఐ విల్ ప్లే ద వీడియో వాట్ హీ హాజ్ స్పోకెన్ అవుట్ ఎస్టర్డే ఇన్ రాహుల్ గాంధీ ఇన్ ద పార్లమెంట్ ఫర్ అవర్ ఆడియన్స్ ప్లీజ్ ప్లే इट डरो मत डराओ मत अभय मुद्रा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा 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 नफरत 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 असत्य सत्य असत्य आप हिंदू हो ही नहीं Just get me that picture of Shiva. I'm inside because of it. हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं डरना चाहिए अहिंसा हमारा प्रतीक है अभय मुद्रा ऐसे कीजिए अभय मुद्रा स्पीकर से कोई नहीं आएगा प्राइम मिनिस्टर will not speak प्राइम मिनिस्टर will speak this will happen स्पीकर if you are doing this it will repeat again भाई कोई नहीं आ रहा माननीय ये आप बात समझिए कोई नहीं बोल रहा आप बात समझिए ये इसलिए चिल्ला रहे हैं क्योंकि तीर जाके दिल में लगा है दिल में जाके तीर लगा है इसलिए ये चिल्ला रहे हैं देखो चुप हो गए देखिए स्पीकर साहब चुप हो गए सब एक मिनट ये जो विषय बहुत गंभीर है पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है बीजेपी को आपको नहीं 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 नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है बीजेपी पूरा हिंदू समाज नहीं है आरएसएस पूरा हिंदू समाज नहीं है రైట్ అది మన వ్యూవర్స్ కోసం ప్లే చేసింది ఆల్రెడీ నేను ఇంట్రోలో ఆయన ఏం మాట్లాడారనే దానికి చెప్పడం జరిగింది పుల్లారావు గారు
మీరు కూడా చూసే ఉంటారు. ఒకటి, అంత తీవ్ర స్థాయిలో మనం ఎప్పుడు కూడా మనం రాహుల్ గాంధీ స్పీచ్ వినలేదు. చాలా అగ్రెసివ్గాను పాయింట్ టు పాయింట్ ఉంది. ఒక మెచ్యూర్డ్ ఇదిగానే కొంతమంది భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే ఆయన ఎప్పుడైతే మాట్లాడటానికి లేచిన వెంటనే భారత్ మాతాకి జై అని చెప్పేసి ఏదైతే అధికారంలో ఉన్నారో బీజేపీ ఎన్డీఏ కూటమి సభ్యులు అరవటం, దానికి ఆయన నవ్వుతూ సింపుల్గా జై సంవిధాన్ అంటే రాజ్యాంగానికి జై అని చెప్పేసి చెప్పటం, అలాగే అంటే ఆయన నుంచుంటతోనే ఆయనలో ఉన్నటువంటి ఒక దీన్ని రియాక్షన్ని ఎన్డీఏ వాళ్ళు ఇగ్నైట్ చేసినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే అందరూ మనం ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళమే, అందరికీ కూడా దేశభక్తి ఉంటుంది, ఎక్కువ శాతం మంది హిందువులమే. పదే భారత్ మాతాకి జై అని చెప్పేసి రాహుల్ గాంధీ లేచి నిలబడి మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఏమన్నా భారతదేశానికి సంబంధించిన వ్యక్తి కాదనా, లేదంటే కనుక దేశానికి ఏమైనా విద్రోహంగా ఉంటాడనా? అంటే నాకు అనిపించింది చెప్తున్నాను సార్. నేను ఇంకా పూర్తి స్థాయి బయటలో కూడా మాట్లాడాలి, ఆయన నుంచంగానే మాట్లాడటానికి చేసినటువంటి వ్యాఖ్యలు గురించి చెప్తున్నా. ఓకే సార్, యూ కెన్ క్యారీ ఆన్. మీరు బీజేపీ తరఫున ఎన్ని తరఫున మాట్లాడేవాడు పెద్దవారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మీరు ఆ క్లిప్ చేశారు కదా, అదంతా చూసాం కదా. నిన్న మొత్తం ఆ స్పీచ్ అంతా నేను విన్నాను, ఆ 2 గంటలు. ఆయన మాట్లాడినప్పుడు 2.5 గంటల్లో 2 గంటలు డిస్టర్బెన్స్ లేదు కదా, పూర్తిగా మాట్లాడి ఆయన చక్కగా మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అవమానం చేశాడు. స్పీకర్ నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా నిలబడ్డావు. స్పీకర్ నరేంద్ర మోడీని నువ్వు కోపం మొహంతో కూర్చుంటావు. రాజ్నాథ్ సింగ్ని నువ్వు దాని గురించి నీకేం తెలుసు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇవన్నీ సాఫ్ట్గా విన్నారు. 2 గంటలు మంచి అవకాశం ఇచ్చారు ఫస్ట్. ఈవేళ కూడా మీరు క్లిప్ చూడాలి. నరేంద్ర మోడీ భారతదేశం ప్రధాని 4 గంటలు 10 నిమిషాలకు స్పీచ్ స్టార్ట్ చేస్తే 6:20 వరకు అవుతే ఒక్క క్షణం 50 మంది అరవటం బాగలేదు. అది కూడా క్లిప్ మీరు వేసి చూడాలి. ఆ క్లిప్ వేస్తే, ఎందుకంటే నాకు వీళ్ళు ఇదన్నారు అదన్నారు వదిలేయండి, మీ ఇష్టం వచ్చేది మాట్లాడవచ్చు. లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్గా మీ ఇష్టం వచ్చేది మాట్లాడాలి, తప్పులేదు. ఒక లిమిట్స్లో మాట్లాడుకోవాలి, మీ ఇష్టం. అది చాలా బాధకరంగా ఉన్నది. ఏదో ప్రైమ్ మినిస్టర్ నిలబడ్డాడు, 10 నిమిషాలు స్లోగన్స్ చేస్తారు, కూర్చుంటారు, వింటారు, అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తారు. 2.5 hours మాట్లాడి అది కొంచెం ఇప్పుడే అవ్వింది 6:30కి. సో దాంట్లో తిరిగి ఈవేళ నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నాడు, నువ్వు చేసిందంతా దానికి తగిన జవాబు ఇస్తా. నేను అనుకుంటున్నా అది ఒకే స్పీచ్ ఫస్ట్ టైం మళ్ళీ మాట్లాడినెవరు ఈ 5 సంవత్సరాలు మాట్లాడినవారు. మర్యాద ఎవరు? మర్యాద అనేది లీడర్ ఆఫ్ ద అపోజిషన్ సంపాదించుకోవాలి. ఎవరైనా మర్యాద అంటే ఊరుకునే నేను మాట్లాడు, కానీ సభాపతిని గవర్నమెంట్తో కూడా మంచి రెస్పెక్ట్ తెచ్చుకుంటేనే పని అవుతాయి. ఇమీడియట్గా అరుణ్ జైట్లీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్, అద్వానీ ప్రభుత్వం మీ అభిప్రాయం చెప్పవచ్చు. ఇక్కడ సభాపతిని అవమానం అంటున్నారు కాబట్టి ఎక్కడ అవమానించారు? దాన్ని మీరు అవమానంగా ఎక్కడ భావించారు? నువ్వు నరేంద్ర మోడీకి ఇలా ఒంగు నమస్కారం పెట్టావు, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చావు. నేను చూసాను అలాగా సార్, నేను చూసాను కదా. అది ఆ ఫేస్ 5 నిమిషాలు నాకెవరికైనా, ఇప్పుడు మీరున్నారు నేనున్నా, మనం బాధకరంగా పర్సనల్ ఇన్సల్ట్స్ చేస్తే పాలిటిక్స్ లో జరగదు కదా. ఒక అసెంబ్లీ స్పీకర్ మర్యాదగా ఉండాలి. ఎమ్మెల్యే మీతో ఆర్గ్యూ చేయట్లేదు కానీ సార్ పుల్లర్ గారు, నేనేమో మీతో ఆర్గ్యూ చేయట్లేదు కానీ లోక్సభాపతి అంటే సభకి సుప్రీం స్పీకరే కదా సార్. ఈవెన్ ప్రధానమంత్రి అయినా కానీ స్పీకర్ రాగానే ప్రధానమంత్రి అయినా కానీ లేచి ఉంచోవాల్సిందే కదండి. అలాగే స్పీచ్లో ప్రతిసారి కూడా అధ్యక్ష అని చెప్పేసి అనాల్సిందే కదా సార్. కాబట్టి అఫ్కోర్స్ సభకి మొత్తానికి లీడరు ప్రధానమంత్రి, కానీ సభాపతి స్పీకరు అల్టిమేట్. సభాపతి ఇస్తేనే ఈవెన్ ప్రధానమంత్రి కూడా మాట్లాడేది. అఫ్కోర్స్ ఆ ప్రధానమంత్రి చేతే ఎన్నుకోబడేటటువంటి స్పీకరు ఒకసారి ఎన్నుకోబడిన తర్వాత హీఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ది హౌస్.
అయితే అక్కడ రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పింది ఏంటంటే, మీరు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మామూలుగా ఇచ్చారు, నాకు అలా వంగాలి, కానీ ప్రధానమంత్రి గారు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆఫ్ బెండ్ అయ్యారు అంటే మర్యాదపూర్వకంగా. ఆయన ఏమన్నారంటే, అది మీరు సభ అంటే సభకు నేను సెంటెన్స్ టు సెంటెన్స్ 10 సార్లు విన్నాను. ఎందుకంటే అవును సార్, అది ఏమంటారు రీరోల్ చేసి విన్నాను. సరే, అంటే సభ బయట దానికి బిర్లా గారు కూడా సమాధానం చెప్పారు. దానికి బిర్లా గారు కూడా సమాధానం చెప్పారు. నేను అవసరమైతే నేను పాదాభివందనం కూడా చేస్తాను, మోదీ గారికి అవసరమైతే పాదాభివందనం కూడా చేస్తానన్న. తప్పేం కాదు, తప్పేం కాదు సార్. అవుట్ సైడ్ ది హౌస్ ఏదైనా చేయొచ్చు. వన్ డే హనీమూన్ అయిపోయింది అంతే. ఇది మన విచారంగా చెప్తున్నా. వన్ డే మీరు గౌరవం అనేది లీడర్ ఆఫ్ ద అపోజిషన్. ఆంధ్ర అసెంబ్లీ చూస్తున్నాం, తెలంగాణ అసెంబ్లీ చూస్తున్నాం, కర్ణాటక అసెంబ్లీ చూస్తున్నాం, మహారాష్ట్ర అసెంబ్లీ చూస్తున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో నేను అంటున్న మిత్రులు బాధపడకూడదు, రెస్పెక్ట్ లేదు కదా ఒకరికొకరు. ఏమైపోతుంది, మాట్లాడుకోవటం లేదు. మీరు ఎలక్షన్ గెలిస్తే నాతో మాట్లాడరు, నేను గెలిస్తే మీతో మాట్లాడము. ఇంకా ఆ స్థితి రాకూడదని నేనేమంటున్నా, నీకు 5 సంవత్సరాల హక్కు ఉన్నది లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఇష్టం వచ్చింది మాట్లాడు, కానీ ఆ స్టేటస్ ను మెయింటైన్ చేస్తే మంచిది కదా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చెప్తే వినాలి, ప్రధానమంత్రి పని చేయాలి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ నేరుతాయి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ నిలబడి ఏవి కృపాల అని నువ్వు తప్పు చేస్తున్నావు చేయాలి. పివి నరసింహారావు వాజ్పేయి నిలబడి ఇదంటే పివి నరసింహారావు చేసేవాడు. ఆ స్టేటస్ తెచ్చుకోవాలి. నేను కేకలేయగలను, మీరు వేయగలరు, కానీ ఆ స్టేటస్ నీకు ఇచ్చినప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాట్లాడితే ప్రధానమంత్రి గారు కూర్చోవాలి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ నేను మాట్లాడతాను అంటే సభాపతి టైం ఇవ్వాలి. అది ఆ అద్భుతమైన పొజిషన్ని ఒక కాలేజ్ డిబేటింగ్ సొసైటీయా లేకపోతే ఒక విలేజ్ పంచాయతీలో స్టేజ్ మీద జరిగినట్టుగా కష్టం అంటున్నాను. అంటే మన మిత్రులను బాగా మాట్లాడారు. నువ్వు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 365 రోజులు 40 ఉండదు కదా, ఇంకా అయిపోయింది కదా. ఆ ఫస్ట్ వీక్ ఇచ్చారు, వీళ్ళు డిస్టర్బ్ చేశారు, ఎన్నోసార్లు అప్పీల్ చేశారు స్పీకర్కి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇది మంచి పని కాదు, నన్ను నిశ్శబ్దంగా కూర్చుంటున్నారు, మీ పార్టీ వాళ్ళు తిడుతున్నారు, ఆప్ చేయండి ఒకసారి. 1 మినిట్ ఆగలేదు. మోడీ గారు ఉంటారు, మోడీ గారు పోతారు, మోడీ గారు ఓడిపోతారు, అవుతారు. ఎవరైనా ప్రధానమంత్రి అయితే మరి కష్టం కదా దేశాన్ని. మనం ఎంత పెద్ద దేశం, ఎంత ప్రపంచం అంతా చూస్తుంది కదా ప్రపంచం. అది నేను చెప్పాను, అది ఒక మంచి ఆపర్చునిటీ. మరి అది ఇవ్వరు ఇంకా రేపటి నుంచి. ఇవాళ మోడీ గారు అన్నారు, నేను కూడా జవాబు ఎలా చెప్పాలి ఇలా చెయ్యి, కానీ ఆ మాట అన్నారు ఇవాళ స్పీచ్. నువ్వు నా ఫస్ట్ ఒక్క నిమిషం ఆగలేదు, ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకోవటానికి టైం ఇవ్వలేదు. అది నేను కరెక్టా మంచిగా చెడ్డా, ఎవరు ప్రధానమంత్రి అయిపోతారు 2029లో మళ్ళీ మధ్యన అయిపోతారు, అది వేరే విషయం. ఓకే, రైట్. నాగేష్ గారు, పెంటపాటి పుల్లారావు గారి అభిప్రాయం ప్రకారం ఎల్ఓపిగా రాహుల్ గాంధీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని ఫస్ట్ డేనే ఆల్మోస్ట్ రూయింగ్ చేసుకున్నారు. హీ గాట్ ప్లెంటీ ఆఫ్ టైమ్, 5 years ahead అని ఆయన అభిప్రాయం. ఆఫ్ కోర్స్ మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. కొంతమంది అయితే రాహుల్ గాంధీ వీ సీన్ ద డిఫరెంట్ రాహుల్ గాంధీ కంపేర్ టు పాస్ట్ అని చెప్పేసి ఒక ఫైరీ స్పీచ్, అలాగే ఒక దాన్ని ఏమంటారు, కొన్ని సందర్భాల్లో కొద్ది మెచ్యూర్డ్గా కూడా, అంటే మేము ఆపోజిషన్ అంటే మేమేం మీకు శత్రువులం కాదు, లెట్ us be కాన్స్టిట్యూషనల్ అండ్ లెట్ us ప్రివైల్ ద డెమోక్రటిక్ వాల్యూస్ అని చెప్పేసి అంటున్నారు. వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ పెంటపాటి పుల్లారావు గారి వ్యాఖ్యల మీద? Good evening, City viewers, Suresh Gariki, family. I have been countering Pullarao. He knows that. Let me come up to the fact. సత్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడి ఇప్పుడైనా సరే మా నాయకుడు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఆ స్టేట్మెంట్ తోనే ఓపెన్ చేశారు. ఎండ్ చేసింది గౌరవ్ మత్ అన్న కోణంలో. దాకా అన్నారు ఏంది స్పీకర్. నగేష్ గారు, ఇఫ్ పాసిబుల్ కొద్దిగా మీ వాల్యూమ్ పెంచే అవకాశం ఏమైనా ఉంటే చూడండి, కొద్దిగా. ఓకే, కెన్ యు హియర్ మీ? Now it's okay. Far better. Yes, please continue. Yes. So let me మళ్ళీ ఇంకోసారి will start this debate.
పుల్లారావు గారికి ఐ హావ్ బీన్ కౌంటరింగ్ ఫ్రమ్ ఎన్డీటీవీ టు న్యూస్ 1 వరకు ఇన్ ద నేషనల్ టీవీ డిబేట్ ఇంగ్లీష్ ఛానల్ దోస్ ఆర్ దేర్. సో ఇట్స్ లైక్ పుల్లారావు గారికి నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను కూడా, ఇప్పుడు కూడా డిబేట్ టాపిక్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఈ రోజు మెచ్యూర్ స్టేట్మెంట్ ఇచ్చారు అన్నది టాక్ ఉంది, మెజారిటీలో ఉంది. కొందరు దానికి ఇప్పుడు పుల్లారావు గారు అన్నట్టు మీకు ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు గౌరవం కోల్పోయారు అంటే డెమోక్రటిక్ సిస్టమ్ పార్లమెంట్ లో గౌరవం ఎలా కోల్పోతారు? దేర్ ఆర్ పీపుల్ టు టాక్, వాళ్ళకు తోచినట్టు మాట్లాడాల్సిందే, మన దేశం యూనో మెరుగైన దేశం కోసం మాట్లాడాల్సిందే. గౌరవం కోల్పోయారంటే మైక్ ఇవ్వకుండా పోతున్నారా? ఏంది నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 years మైక్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ దేశైతానికై మా రాహుల్ గాంధీ లీడర్ గారు మాట్లాడతారు. ఇప్పుడు ఏం మాట్లాడారన్నది ఎసెన్స్. స్పీకర్ గారికి మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మోడీ గారు వచ్చినప్పుడు ఒంగోలు దండం పెట్టారు సార్ మీరు, నేను వచ్చినప్పుడు ఓ నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా మీరు హ్యాండ్ షేక్ చేశారు, మీరు భయపడుతున్నారు, డరో మత్ అన్నాడు ఆయన. అది అబ్జర్వేషన్ మీరు పెట్టుకోండి. ఏ రోజైతే మా అమ్మ నాన్న నాకు అన్నారండి, నేను ఇప్పటికీ చెప్తున్నా, ఐ డోంట్ నో హౌ ప్రౌడ్ ఐఎమ్ టు మై పేరెంట్స్, ఏ రోజైతే మీరు సత్యం పక్షాన నిలబడతారో ఆ రోజు మీరు ఎవరితో భయపడరు అని. అదే కోణం, అదే ఎసెన్స్ ఉంది పార్లమెంట్ లో. ఇంకోటి, సత్యాన్ని బేస్ చేసుకొని మాట్లాడాలని, ఈ దేశ చరిత్రలో అహింస అనేది చాలా గొప్పది. సత్యాన్ని ఎవరైతే యాక్సెప్టెన్స్ పెడతారో అక్కడ వైలెన్స్ ఉండదు. అది మీరు రాహుల్ గాంధీ గారి స్పీచ్ లో ఉంటుంది చూడండి. సత్యాన్ని దగ్గర చేసుకుంటారు. మణిపూర్ నుంచి మన దేశంలో ఎన్ని బాధలు ఉన్నాయి అవన్నీ అర్థం చేసుకొని ప్రజల పక్షాన ఉండి పోరాటేటోళ్ళు కావాలి. అలా పని చేస్తారా బీజేపీ గవర్నమెంట్? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ మేము రెడీ టు సపోర్ట్ అని ఆ స్టేట్మెంట్ కూడా అంటున్నారు ఆయన. కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా మేము ఉంటాము, మీకు దేశ నిర్మాణం కోసం సపోర్ట్ చేస్తాము అని కూడా అంటున్నారు. కానీ ఆయన ప్రతి ఒక్క కల్చర్ లో మీరు గురునానక్ నుంచి ఈశ్వర్ అంటే శంకరా నుంచి అల్లా వరకు ఆయన ఫోటో కాపీస్ చూపిస్తూ ఏం చెప్తున్నారు దేశ ఈ దేశపతాన్ని ఈ రూలింగ్ గవర్నమెంట్ కి, హింసని మీరు వదలండి. హింస అనేది మన ఏ కల్చర్ లో లేదు, ఏ మానవ ఏ సొసైటీలో లేదు. ప్లీజ్ మీరు హింసని వదిలి దేశ నవనిర్మాణానికై పనిచేయండి, అది అపోజిషన్ గా మేము మీకు తోడుకుంటాము అంటున్నారు రాహుల్ గాంధీ గారు. ఇక్కడ ఇంకోటి ఏది మర్యాద ఇవ్వరు అని మన పుల్లారావు గారు అంటున్నారంటే, మర్యాద ఇయ్యరంటే డెఫినెట్ గా మైక్ ఇయ్యర్ అని. మీరు చూడండి, స్పీకర్ ని డిస్రెస్పెక్ట్ చేశారని అంటున్నారు పుల్లారావు గారు. స్పీకర్ ని డిస్రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు వెనకాల రాహుల్ గాంధీ గారికి అపోజిషన్ టీం ఉంది, అపోజిషన్ వైపు చూసి మాట్లాడడం అగౌరవమా స్పీకర్ కి? లేకపోతే స్పీకర్ గారికి రియలైజ్ అయ్యేటట్టు చెప్పారా? కెమెరా మీ దగ్గర ఉంది సార్, నేను ఈ ఫోటో చూపిస్తున్నప్పుడు చూడండి ఇది డెమోక్రసీ కాదు, ఫ్యాక్ట్ చూపియండి అంటున్నాడు. అంటే గౌరవం కాదా స్పీకర్ చైర్ కి? ఐ నో దట్ హౌస్ లో స్పీకరే సుప్రీం కదండి. ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళి హ్యాండ్ షేక్ చేస్తే స్పీకర్ గారి ఒంగోని హ్యాండ్ షేక్ చేశారు, అలా చేయొద్దు అని మీకు నిజాయితీగా నిష్పక్షంగా దేశ ప్రజలకు తెలిసేటట్టు ఆయన చెప్తున్నారు. అంటే పుల్లారావు గారి అండర్స్టాండింగ్ ఏమో నాకు తెలియదు. ఎక్కడ ఇర్రెస్పెక్టివ్ గా ఆ చైర్ ని తక్కువ చూపించి రాహుల్ గాంధీ గారు ఎక్కడ మాట్లాడారో, ఏ సంఘటన ఉందో, ఆయన ఏం స్టడీ చేశారో. He said, పుల్లారావు గారు ఇందాక అన్నారు, I have been gone through all the 2 hours of the debate. Right, sir? You said it that way. But I perceived it, Rahul Gandhi has uttered a mature, constructive opposition leader. Now on, I am telling you, బీజేపీకి అపోజిట్ గా ఒక్కడే ఎదుర్కొన్నారు, అదే రాహుల్ గాంధీ. దానికి ఎసెన్స్ ఏం తెలుసా? సత్య, అహింస, సర్వోదయ ప్రిన్సిపల్ ని డైజెస్ట్ చేసుకున్నారు. The way you observed his body language in parliament, so matured. In fact, మన ప్రైమ్ మినిస్టర్ గారు మిస్లీడ్ చేశారు హౌస్ కి. ఏమన్నారు తెలుసా? హిందూయిజం రిలీజియన్ ని గౌరవించేలాగా మాట్లాడారు రాహుల్ గాంధీ గారు అని. మళ్ళీ రాహుల్ గాంధీ గారు లేచి అన్నారు, మోడీ అంటే హిందూయిజం ఆల్ హిందూస్ కాదు, ఆర్ఎస్ఎస్ అంటే ఆల్ హిందూస్ కాదు. క్లియర్ కట్ గా మా నాయకుడు ఫ్యాక్ట్ బేస్ సత్యాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే అపోజిషన్ కి ఎక్కడ నోరు చెల్లడానికి ఏ స్కోప్ లేదండి. అంటే ఒక స్ట్రాంగ్ అపోజిషన్ వచ్చినప్పుడు ఈ దేశ ప్రజల్ని కూడా, మోడీ భక్తుల్ని, నేను పుల్లారావు గారిని అనట్లేదు, మోడీ భక్తుల్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అదే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ లో యాక్సెప్ట్ చేయాలి. ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ మనకు వచ్చినప్పుడు మనం అంతే మర్యాదగా వాళ్ళ ఇన్పుట్ ని సేకరించాలి, వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ని మర్యాదగా యాక్సెప్టెన్స్ లో ఉంచాలి.
మనం ఏమైనా రెక్టిఫై చేసుకోవాలా మన రూలింగ్ లో అంటే అది కూడా ఒక ఛాలెంజింగ్ థింగ్. మీకు అది వస్తూ రెక్టిఫై చేసుకోవచ్చు, అంతేగాని లీడర్ గారు ఏం మాట్లాడారు ఐ డోంట్ నో. పుల్లారావు గారి అనాలిసిస్ ఏ విధంగా ఉందో రైట్. నాకు తెలిసి రాహుల్ గాంధీ గారు మిక్స్డ్ టాక్ అని సురేష్ గారు అన్నారు, కానీ నో వేర్ మిక్స్డ్ టాక్ అండి. మీరు చూడండి, ఇదే న్యూయార్క్ టైమ్స్ నుంచి ఢిల్లీ టైమ్స్ ఎకనామిక్ ఎడిషన్ వరకు చూడండి, రాహుల్ గాంధీ uttered extraordinary mature way which are in the spirit of democracy. పుల్లారావు గారు మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఎవర్ రాహుల్ గాంధీ is uttering is basis on that సంవిధాన్, is basis on that parliamentary democracy. We must accept it, right? So I guess Rahul Gandhi gained a lot of respect among all diverse of the society. Hopefully he'll continue further. ఒక మంచి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ దేశానికి అయితే డెఫినెట్ గా వచ్చారు. ఇప్పుడు మంచి ప్రైమ్ మినిస్టర్, మంచి దేశం కోసం పనిచేసే విధానాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ 10 years లో తీసుకొచ్చారు కదా. ఏది మన కొత్త ట్రెండ్ ని ఆర్డినెన్స్ రూపంలో చట్టాలు తీసుకురావడం, మీడియాని అడ్రస్ చేయకపోవడం, మనం ఎకనామికల్ గా గ్రోత్ ఎంత అయ్యామో అని ఎలక్షన్ కంపెయినింగ్ లో చెప్పకపోవడం, మనం సాధించుకుంది ఏంది 10 years లో, అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది, ఏది పవర్టీ ఎలా పెరిగిపోయింది, హంగర్ ఇండెక్స్ ఏమంటుంది, గుటన్బర్గ్ హిడన్బర్గ్ రిపోర్ట్లు ఏమంటున్నాయి, మన ఇన్స్టిట్యూషన్ ప్రతి ఒక్క జ్యుడిషియరీ నుంచి పార్లమెంట్ నుంచి ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు ఓ రిలీజన్ ఎన్క్రోచ్ అవుతుంది, ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్న రిపోర్ట్లు ఉన్నాయి. ఇవన్నీ బయటికి రావడానికి నగేష్ గారు చాలా డేరింగ్ గా సున్నితమైన అంశాలను కూడా సూటిగా మాట్లాడారు. రాహుల్ గాంధీ కాదంటలేదు, కానీ ఏదైతే సున్నితమైన అంటున్నానో అదే సున్నితమైన హిందూ అనే దాన్ని మీరు హైలైట్ చేయటం మూలంగా మీకు నష్టం జరగదనే గ్యారంటీ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. ఎప్పుడైతే అదే అంశాన్ని పట్టుకొని టక్మని చెప్పేసి ప్రధానమంత్రి గారు లేచి అబ్జెక్ట్ చేశారో వెంటనే ఆయన ఇచ్చారు కౌంటరు. నేను హిందువులు అని చెప్పుకొని ఈవెన్ ఎలక్షన్స్లో కూడా రాజకీయాలు చేసేటటువంటి వారు చేయాల్సింది ఏంటంటే హింసను ప్రేరేపించకూడదు, అలాగే నఫరత్ ఏహ్యభావాన్ని పెంచకూడదు, అలాగే అహింసని ప్రమోట్ చేయాలి అంటున్నారు. మీరు అసలు హిందువులే కాదు. ఎవరైతే హింసను ప్రేరేపిస్తారో వాళ్ళు అసలు హిందువులే కాదు. మీరు హింసను అంటున్నా కానీ నేనేమంటున్నానంటే, కెన్ యూ సెండ్ ద మెసేజ్ క్లియర్లీ టు ద పబ్లిక్ త్రూఅవుట్ ఇండియా వాట్ యు ఆర్ ట్రయింగ్ టు సే అంటే రాహుల్ గాంధీ గారి ఇంటెన్షన్ని. బికాస్ ఒక సత్యం ఏంటి గడప దాటేలోపు అసత్యం మొత్తం ప్రపంచం తిరిగి వస్తుందంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఇంత సున్నితమైన అంశాలని ఇప్పుడే మొదటి రోజే తీసుకుంటాం ద్వారా విజయం సాధించారని ఎలా అనుకుంటున్నారు మీరు? ఫిగ్గా చెప్పండి, సూటిగా. వీఆర్ గివింగ్ ఓరియంటేషన్ అండి. రాబోయే 5 years లో నిజాయితీ గల అపోజిషన్ సత్యాన్ని బేస్ చేసుకొని, ధర్మాన్ని బేస్ చేసుకొని పోరాటం చేయబోతుంది. సత్యం ఎప్పుడు నిలకడలో ఉంటుందండి. అబద్ధం చాలా ఈజీగా ఎక్కేస్తుంది, కానీ ఏ రోజైతే సత్యం విజయం సాధిస్తుందో అప్పుడు సుఖమైన సొసైటీ ఉంటది. అన్ని రకాలుగా అది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియా అంటారు కదా. ఒకప్పుడు అది సత్యాన్ని బేస్ చేసుకొని స్థాపించుకున్నారు మన పూర్వీకులు. అదే విధంగా మేము సత్యాన్ని బేస్ చేసుకొని మహాత్మా గాంధీ అన్నట్టు వైలెన్స్ ని వదిలేసి ద్వేషం అనేది ఈ సొసైటీల మధ్య రిలీజియస్ ని బేస్ చేసుకుని ఎలాంటి ఓ రేషనల్ మైండ్ సెట్ ఉన్న సొసైటీని తయారు చేయాలన్న కోణంలో రూలింగ్ పార్టీలో ఉండొచ్చు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ అదే అపోజిషన్ గా డెఫినెట్ గా ఓ మంచి సమాజ నిర్మాణానికి ఎలాంటి మద్దతు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఈ రోజు నుంచి 3 క్రిమినల్ లాస్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి దేశం మొత్తంలో, కానీ అవి పార్లమెంట్ లో డిబేట్ జరిగి ప్రాపర్ అపోజిషన్ మద్దతు పొంది వచ్చినాయా? ఒకవేళ వచ్చి ఉంటే ఇన్పుట్స్ వచ్చేయి, మంచి లెజిస్లేషన్ ఈ దేశానికి ఇచ్చేటోళ్ళమేమో. మళ్ళీ ఒకవేళ మనం సరిగ్గా కన్సెన్సస్ అవ్వకపోతే ఏది చట్టాన్ని నిర్మించే ప్రాసెస్ లో అపోజిషన్ వ్యూస్ ఇన్పుట్స్ తీసుకోకపోతే ఇది వాస్తవం అండి. ఇంకో సత్యం మీ పాయింట్ నాకు అర్థమైంది. దాన్ని ఆల్రెడీ చట్ట రూపంలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వచ్చినప్పుడు రివైజ్ చేసుకునే అవకాశం ఉండదు. దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డేంజర్. మీ పాయింట్ నాకు అర్థమైంది. అవి కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్న వాటిని మార్చుకునే సందర్భంలో పూర్తి స్థాయి చర్చ జరగాలి. వాటిల్లో ఏమన్నా అమెండ్మెంట్స్ ఉంటే కనుక అవన్నీ కూడా ముందే జరగాలి. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్కి వచ్చిన తర్వాత అవి చేయగలిగింది. ఎందుకంటే న్యాయ
న్యాయపరమైనటువంటి లాస్. ఐ విల్ కమ్ టు యూ అగైన్ మనకి సమయం డిస్ట్రిబ్యూట్ అవ్వాలి ఇక్కడ. సత్యమూర్తి గారు, ఒకటి ఇది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం సార్. ఒక రాహుల్ గాంధీగా అనే కాదు, విపక్షంలో ఉన్నటువంటి మిగిలిన పార్టీల వారు కూడా అసలు రాష్ట్రపతి గారిని లోపలికి మార్షల్స్ ఇన్వైట్ చేసేటప్పుడే ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ను ఫాలో అవ్వలేదు. ఏదైతే సెంగోల్ ఉందో సెంగోల్ని చూపించడం ద్వారా, సెంగోల్ని పట్టుకుని ఆవిడ్ని ఆహ్వానించడం ద్వారా, సెంగోల్ అనేది ఒక రాచరికపు అలాగే ఒక దాన్ని ఏమంటారు ఒక డిక్టటోరియల్ అండ్ డ్రెకోనియన్ టైంకి సంబంధించినటువంటిది. ఆవిడ స్వయాన రాష్ట్రపతి గారిని ఒక డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్లో వచ్చి ఆవిడ ప్రసంగాన్ని వినిపించేటప్పుడు అటువంటి దాన్ని చూపించడమే అసలు ఫస్ట్ ఇది అవమానించడం అని చెప్పేసి అంటున్నాను. అలాగే ఆవిడ ప్రసంగంలో మణిపూర్ అన్న అంశాన్నే చేర్చకపోవడం అనేది ప్రభుత్వం ఇచ్చిన ఇచ్చిందే చదువుతారు కాబట్టి ఆబ్వియస్గా రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆవిడ్ని నిజంగా చెప్పాలంటే అవమానించారు, రాష్ట్రపతి పదవికి అవమానం చేశారని చెప్పేసి ప్రతిపక్షాలను. వాట్ ఈస్ సార్? ముందుగా మీకు పెద్దలు పుల్లారావు గారికి, అలాగే మిత్రులు నగేష్ గారికి, అలాగే మీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మనం ఇప్పుడు పుల్లారావు గారు బీజేపీ పార్టీ ఆయన కాదు, ఆయన ఒక న్యూట్రల్ గా ఉండే ఆయన. సరే, ఆయన మీ అభిప్రాయం మీరు చెప్పారు, మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కానీ మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు, అలాగే ఆయన అభిప్రాయం కూడా ఆయన చెప్పారు. అందరికి అభిప్రాయాలు గౌరవిద్దాం. ఇప్పుడు మనం ఒక విషయం చూడాలండి. ఇక్కడ ఓపెనింగ్ రిమార్క్స్ లో అంటే ఇవాళ పార్లమెంట్ మొదట్లోనే ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ గా తనకు వచ్చినట్టు అవకాశాన్ని ఏ రకంగా ఉపయోగించుకున్నారు. మనకి సభా మర్యాదలు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఓకే హిందువులు పక్కకి పెట్టండి, హిందువులు అంతా అనలేదు, ఓన్లీ మిమ్మల్ని అంటున్నాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళని, అలాగే అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలని, నరేంద్ర మోడీని అంటున్నాను అనుకుందాం. ఆయన అన్న ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం అంటే నరేంద్ర మోడీని అక్కడ ఎంపీలని నువ్వు హంతకుల కింద మాట్లాడతావా? ఇదేనా మర్యాద? అసలు కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయండి. ఇప్పుడు ఏదైతే మతం అనేటువంటిది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అది ఎవరు లేపినా సరే, అది బీజేపీ మాట్లాడినా కాంగ్రెస్ మాట్లాడినా ఎన్నికల్లో మాట్లాడారు సరే, అది పక్కన పెట్టండి. ఒక సెన్సిటివ్ ఇష్యూ, అటువంటి సెన్సిటివ్ ఇష్యూని ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేటువంటిది ఒక ఇంగిత జ్ఞానం అనేది ఒక అపోజిషన్ లీడర్కి ఉండాల్సిన అవసరం ఉన్నది. అది మనం గమనించాలి. ఎందుకంటే నువ్వు అక్కడ అవసరం సందర్భం ఉందా? ఓకే, సందర్భం వస్తే మీరు మాట్లాడచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎంపీల్ని అలాగే నరేంద్ర మోడీ గారిని అందరినీ కూడా నువ్వు హింసను ప్రేరేపించేవాళ్ళని చెప్పదలుచుకున్నావా? లేకపోతే హిందువులంతా కాదు మేము మిమ్మల్ని అంటున్నా, అసలు అవసరం ఉన్నదా? ఇవాళ ఇందాక చెప్పారు, ఇప్పుడు మణిపూర్ అంశం మాట్లాడచ్చు, లేదు మీ రాష్ట్రపతి ప్రసంగంలో మణిపూర్ అంశం మిస్ అయింది, ఇటువంటి విమర్శలు చేయొచ్చు. అలాగే కన్స్ట్రక్టివ్ గా నిరుద్యోగం గురించి అన్నారు, లేదు గరీబీ గురించి అన్నారు, సరే ఇటువంటివన్నీ మాట్లాడచ్చు. కానీ ఈ రకమైనటువంటిది అది ఆయన పుల్లారావు గారి అభిప్రాయం ఎందుకు ఏకీపిస్తానంటే ఆయన మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారని కాదు. ఎందుకంటే ఇది ఒక సంప్రదాయాన్ని కనుక చేసినట్టయితే బీజేపీ ఎంపీలు కూడా రెచ్చిపోతారు కదా. రేపు పొద్దున ఏం మాట్లాడినా నువ్వు అటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ నువ్వు ఇవాళ టచ్ చేయకుండా ఉంటే బాగుండేది అన్నటువంటి అభిప్రాయం తప్ప. సరే, నేను ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చూసాం, నువ్వు విద్వేషాన్ని నువ్వు చేస్తున్నావు, నాది ప్రేమ దుకాణం అని ఆయన వెళ్ళి మోడీ గారిని కావలించుకున్నాడు సభలో, మనం అది కూడా చూసాం కదా. కాబట్టి ఇవన్నీ కాదు. ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటే బిహేవ్ చేయాలి. నాకు చెప్పారు ఆయన, వాజ్పేయి గారు అనేక సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో కాబట్టి అంటే మనం ఏ రకంగా బిహేవ్ చేయాలనేటువంటి మనం ముందు ఉన్న వాళ్ళని మన ముందు ఉన్న వాళ్ళని కూడా గురించి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఇవాళ ఒక సెన్సిటివ్ అంశాన్ని, ఒక హిందూ అనేటువంటిది ఒక మతపరమైనటువంటి ఒక దాన్ని అలా రేవలెత్తడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది అది ఆయన అఫ్కోర్స్. అంటే అలాగే శివుడి ఫోటోని చూపించి కూడా ఆయన చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. శివుడి ఫోటోని చూపించి కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఒక శివుడి గురించే కాదు, ఆయన శివుడి గురించే కాదు, గురునానక్ ని ప్రస్తావించారు. అలాగే ముస్లిమ్స్ దువా అంటారు. ఏదైతే ఈ హస్తం ఉందో అభయ హస్తం, ఆ అభయ హస్తమే మా హస్తం పార్టీ అనేది కదా ఆయన రిజంబ్లెన్స్ అనేటువంటిది ఒక సెన్సిటివ్ అంశం. నేను గురునానకే కాదు, ఇస్లాం కాదు, క్రిస్టియన్ కాదు, ఎవరైనా ఒక సెన్సిటివ్ అంశాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఈ రకమైనటువంటిది ఇది నాలెడ్జ్ ఆయనకు ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి ఆయనకి. సత్యమూర్తి గారు ఇక్కడ 90 నిమిషాల పైచిలకు మొత్తం ఆయన ప్రసంగం సాగింది.
దానిలో అన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి మీరు అన్నట్లుగానే. మీతో నేను కొంత ఏగివేస్తాను. ఇంకోటి మీరు అన్నదాన్ని నేను నగేష్ గారిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఇట్స్ ఏ సెన్సిటివ్ మ్యాటర్, ఇప్పుడే అవసరమా అని చెప్పేసి. అఫ్ కోర్స్ అయితే మీ అభిప్రాయంతో కానీ కొంతమంది చాలామంది అభిప్రాయపడుతుంది, నగేష్ గారే కాదు, రాహుల్ గాంధీ చాలా సక్సెస్ఫుల్గా మతాల యొక్క సెన్సిటివిటీ తెలిసినా కూడా ఎక్కడా కూడా రాంగ్ సిగ్నల్ ఇవ్వకుండా, రాంగ్ మెసేజ్ ఇవ్వకుండా వాటి యొక్క ఎసెన్స్ని చాలా సక్సెస్ఫుల్గా ఆయన ఎక్స్పోజ్ చేసి అక్కడ బయట పెట్టారనేది చాలా అంటే అభిప్రాయపడుతున్నారు. అంటే మీరేమంటున్నారంటే టచ్ చేయటమే, నేను చూశాను, పుల్లారావు గారు చూశారు, నగేష్ గారు చూశారు, టచ్ చేయటమే తప్పు అనేది అనుకుంటే ఇంకా పార్లమెంట్ లో అన్ని అంశాలు చర్చకు వస్తాయి. రైట్, ఓకే. నగేష్ గారు మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఎవరైనా మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, కానీ నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనం కొన్ని సున్నితమైనటువంటి అంశాలను సున్నితంగా టచ్ చేయాలి. వాటిని మాట్లాడిన సందర్భం చెప్తారా సార్ మీరు? ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆయన ఆ రోజు నేను మాట్లాడినప్పుడు ఆయన మతం గురించి ఎత్తాల్సిన అవసరం లేదు. మతం గురించి ఏం మాట్లాడారు సార్? అది కదా, ఇక్కడ మతం గురించే మాట్లాడకూడదు అనేది అది కరెక్ట్ కాదు కదా. ఆయన మాట్లాడేది మీకు వినపడుతుంటే నేను మాట్లాడేది మీరు విని మాట్లాడండి. ప్రధానమంత్రిని, దేశ ప్రధానమంత్రిని, మంత్రి మండలిని, అలాగే గౌరవనీయ లోక్సభ సభ్యుల్ని మీరు హింసావాదులు అనడం కరెక్టా? అది మతుండి మాట, అది మతుండి మాట్లాడండి. అది ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడే మాట. నేను ఇక్కడ మోడరేటర్ గా మీకు సమాధానం ఇప్పిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. మీరు ఆవేశపడకండి. నేనేమంటున్నానంటే అక్కడ జరిగింది మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓకే ఇదంతా వదిలేద్దాం. గౌరవ సభ్యులు అంటారు, ప్రతి పార్లమెంట్ సభ్యుని కూడా గౌరవ సభ్యులు అంటారు. అటువంటి గౌరవ సభ్యుల్ని నువ్వు హింసావాదులు అంటాం ఎంతవరకు కరెక్ట్? రైట్, నగేష్ గారు ఏమంటారు? నగేష్ గారు, దేశ ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రధానమంత్రికి ఓకే సార్, మనం గందరగోళ పడద్దు సార్. సత్యమూర్తి గారు, మై హంబుల్ రిక్వెస్ట్ సత్యమూర్తి గారు, మై హంబుల్ రిక్వెస్ట్ ఒక్క నిమిషం ఆగండి. ఓకే సార్, ఆగండి. మీరు అన్నదానికి సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం ఆగండి సార్, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాము. ఎవరు ఆర్గ్యుమెంట్, ఎవరు పాయింట్ వాళ్ళు చెప్పుకోవచ్చు. అవును సార్, మీరు చెప్పారు కదా, మీరు అన్నదానికి నగేష్ గారు ఏమంటారు చూద్దాం. ఒక్క నిమిషం నగేష్ గారు. సార్ నాది చాలా పొలైట్ గా, అమాయకంగా నాది రిక్వెస్ట్ చేస్తున్నా బీజేపీ అన్నగారికి. నేను రిక్వెస్ట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎలాంటి శబ్దాలు అగౌరవంగా స్పీకర్ గారికి చెప్పలేదు. ఆయన ఏమన్నారంటే, సార్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మీరు ఒంగోలు దండం పెట్టారు, నన్ను మాత్రం హ్యాండ్ షేక్ నిలబడి చేశారు అంటే డరోమత్ కాన్సెప్ట్ ఇది సార్. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా మనలో ఒక్కడేగా, ప్రైమస్ ఇన్ ద పేరిస్, విన్స్టన్ చర్చిల్ అన్నట్టు. సార్ మీరు అర్థం చేసుకోవాల్సింది, డెమోక్రసీలో ఆటోక్రటిక్ రూల్ ఇందాక అన్నారు చూడండి. ఆయన ఏమంటున్నాడు, అహింస అంటే పహలు ఖాన్, అక్లక్ ఖాన్, మణిపూర్ వైలెన్స్, ఈవెన్ గుజరాత్ వైలెన్స్ కూడా అవుతున్నాయి, ఇది మంచిది కాదు దేశానికి అని అహింస అన్న కోణంలో మాట్లాడారు. సత్య ఎందుకు మాట్లాడారు తెలుసా సార్? జీడిపి రేట్ 8 అన్నారు మీరు, ఇప్పుడు 6 కూడా లేదు. రూపీ వాల్యూ గట్టిగా అవుతుంది అన్నారు, పడిపోతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, యువతకి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు మీరు. ఏది పేదరికం పెరిగిపోతుంది, పూంజీపతులు అదాని అంబానీ దగ్గరనే ధనం పెరిగిపోతుంది. మన దేశ ప్రజలకు ఏమి ఇస్తున్నాము అన్న కోణాల్లో సత్యంని బేస్ చేసుకొని మీరు రూలింగ్ అంటున్నారు సార్. లాస్ట్ 10 years లో జరగలేవు ఇవన్నీ. అందుకే ఇంకోటి, నా ఎలక్షన్ కంపెయినింగ్ లో ఎవరో మందిర్, ముజ్రా, మస్జిద్, ముసల్మాన్ అన్నారు. ఇవన్నీ వదిలేయాలి. ప్రతి ఒక్క రిలీజియన్ మనకు పీస్ అనేది, సత్య అనేది, అహింస అనేది చెప్తుంది అని ప్రతి ఒక్క రిలీజియన్ గురించి చాలా నీట్ గా, చక్కగా నగేష్ గారు ఇదంతా బాగానే ఉంది, కానీ నేను కూడా సత్యమూర్తి గారు అనేదే మాట్లాడదు. నేనేమంటున్నా అంటే, హిందువులు అనే చెప్పుకునే వాళ్ళు హింసని, నఫ్రత్ని అంటే ఏహభావాన్ని, అలాగే ఈ రకమైనటువంటి అసత్యాలని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి డైరెక్ట్గా సభలో ఉన్న వాళ్ళని అన్నారా లేదా? అంటే సభా గౌరవాన్ని అతిక్రమించినట్టే కదా.
ఇప్పుడు చూడండి, దేశం లాస్ట్ 10 years లో ఏ రకంగా గవర్నెన్స్ జరగబడింది, దేశంలో పరిపాలన ఏ రకంగా అందియబడింది అన్నది మనం చూసుకుంటే హింస, వైలెన్స్, అబద్ధాలే ఉన్నాయి. ఇవన్నీ మానుకొని అంటున్నారు. గవర్నెన్స్ అంటే రూలింగ్ గవర్నమెంట్ కి కావాల్సిన ఇవి కాదు. మహాత్మా గాంధీ అయినా మన హిందూయిజం రిలీజన్ కాదండి, వే ఆఫ్ లివింగ్, కల్చర్. సుప్రీం కోర్ట్ అన్నట్టు బీజేపీ అన్న గారికి కూడా ఇది అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. ద వే ఆఫ్ లివింగ్. సత్యమూర్తి గారు ఏకీభవించాలి. మన పుల్లారావు గారు ఏమంటారు జుడిషియరీ అంటే, హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లివింగ్, ఇస్ జస్ట్ ఎ కల్చర్, నాట్ ఎ రిలీజన్, జస్ట్ ఎ ట్రెడిషన్. అయితే ఇక్కడ మనం లాస్ట్ 10 years లో మనకు జరిగిన మోసాలు సత్యాన్ని బేస్ చేసుకొని చూస్తే ఒక్కటి లేవు. అహింస అనేది పెరిగిపోతుంది, ఏది హేట్రెల్ అనేది మరీ చుచ్చుకోబోతుంది ప్రతి ఒక్క కమ్యూనిటీలో, డిఫరెంట్ కమ్యూనిటీస్ లో. మీరు అది తగ్గించాలి. ఆ తగ్గించే కోణంలో పని చేయండి. బలమైన దేశాన్ని మేము మద్దతు ఇస్తామని. నేను యాక్చువల్ గా పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళాలి. సత్యమూర్తి గారు డైరెక్ట్ గా ఒకటి అడిగారు కాబట్టి దాన్ని మీ దగ్గర నుంచి తీసుకున్నాను. రైట్, మళ్ళా పాయింట్ టు పాయింట్ వెళదాం. పుల్లారావు గారు, ఒకటి ఇక్కడ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే దానిలో భాగంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఆయనకి ఇచ్చినటువంటి టైంలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు నగేష్ గారు చెప్పినట్లుగానే అన్ని కోట్ చేస్తూ, ఆఖరికి అన్ఎంప్లాయ్మెంట్ని కూడా కోట్ చేస్తూ, మణిపూర్ అంశాన్ని ఇప్పటికీ ఆఖరికి ఎప్పుడు ఆయన మాట్లాడలేదు, వెళ్ళలేదు ప్రధానమంత్రిగా. ఆఖరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎక్కడ మణిపూర్ అంశాన్ని పెట్టలేదు. ఈజ్ మణిపూర్ ఇష్యూ ఈజ్ సచ్ ఏ స్మాల్ థింగ్. అదే అన్నాడు ఆయన. మణిపూర్ అనేది అసలు మీకు రాష్ట్రంగానే కనపట్టలేదా? వెరీ స్మాల్ థింగ్ నేను చెప్తున్నా. ఎందుకంటే పంజాబ్ లో 91 నుంచి ఇందిరాగాంధీ గారు మరణించాక 1,00,000 మందిని చంపేశారు. నరసింహారావు గారు ఏమన్నారు తెలుసా? రక్తం కారాలన్నారు ప్రధానమంత్రిగా. జిల్లను పంపించాడు డీజీపీ పంజాబ్ గా. సిద్ధార్థ్ శంకర్ రే ఒక విశేషమైన గవర్నర్ గా పంపించాడు. రెబేరో ఇంకా బ్రతుకున్నారు. పాస్ట్ వాటి గురించి మాట్లాడదాం. కానీ మీరు అన్నారు కదా మణిపూర్ తగలబడుతుంటే మణిపూర్ తగలబడుతుంటే మీరు స్మాల్ థింగ్ అంటారు. ప్రధానమంత్రి ఏం చేయాలి? ప్రధానమంత్రి కాశ్మీర్ మీరే ప్రధానమంత్రి అవుతే విత్ డ్యూ రెస్పెక్ట్ అది ఇంటర్నేషనల్ ఇష్యూ, ఎంబారస్మెంట్ వస్తుంది. ప్రధానమంత్రి అది కూలవే వరకు భారత్ ప్రధానమంత్రి వెళ్ళకూడదు. మీరు వెళ్ళట్టు, నేను వెళ్ళొచ్చు. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈవేళ ప్రధానమంత్రి కాదు, అఖిలేష్ యాదవ్ వెళ్ళకూడదు. సెటిల్ చేయాలి. 70 సంవత్సరాలు బట్టి ఆ హిస్టరీ మీకు తెలుసుంటే ఆశ్చర్యం వేస్తుంది. అవన్నీ సెన్సిటివ్ ప్లేసెస్. 15 సంవత్సరాలు బట్టి ఆ నార్త్ ఈస్ట్ కొద్దిగా కూల్ అవ్వింది. ఇంకా ఆ వాల్కేనో ఎక్స్టెంట్ అవ్వలేదు. కాన్స్టెంట్ గా అక్కడ టెన్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి నేను ఆ ఒక్క విషయమే చెప్తున్నాను, స్ట్రాంగ్ గా చెప్తున్నాను. ఎందుకంటే ప్రధానమంత్రి వెళ్ళాలి. మణిపూర్, కాశ్మీర్ వెళ్ళాలా? కనీసం మాట్లాడారా? కనీసం ఇష్యూ గురించి మాట్లాడారా? అరుణాచల్ ప్రదేశ్ అది మిగతా ఇష్యూస్ అన్ని ఒప్పుకుంటాను, కానీ కనీసం రాష్ట్రపతి కనీసం ప్రెసిడెన్షియల్ స్పీచ్ లో అన్నా కూడా ఇంక్లూడ్ చేయాలి కదా సార్? అట్లీస్ట్ వి షుడ్ గివ్ ద రెస్పెక్ట్ టు ద ప్రెసిడెంట్, రైట్? అమిత్ షా గారు మీరు ఎలా పార్టీ తరఫున మాట్లాడకండి దయచేసి. మీకున్న గౌరవాన్ని తగ్గించుకోకండి. ఒక్క నిమిషం సార్. నేను జర్నలిస్ట్ గా మాట్లాడే హక్కు నాకు ఉంటుంది సార్. మీరు నాకు పార్టీలు అంటే కట్టకండి దయచేసి. యాజ్ ఎ జర్నలిస్ట్ గా అడిగే హక్కు నాకు ఉంటుంది. నేనే కాదు, ఈ దేశంలో అనేక మంది జర్నలిస్టులు క్వశ్చన్ చేశారు. ఈ అమిత్ షా హోమ్ మినిస్టర్ మాత్రమే. హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ? Does he have any responsibility to speak on such a big issue? And you are saying that I am representing a party. No. మీరు అబద్ధం ఎందుకు చెప్తారు? మణిపూర్ అబద్ధమా? ఈవెన్ పెంటపాటి పుల్లారావు గారితో కూడా నేను ఏకీభవించను. It's not a small thing. It's not a small thing, sir. I'm sorry to say that. Right? Nagेश garu. చక్కటి సురేష్ గారు, యూ వెల్కమ్. యూ ఆస్క్ వెరీ నైస్లీ. అది నా వ్యూ. అది మీరు అడిగి నేను తప్పు అడగలేదు. చక్కటి ప్రశ్న అడిగారు. ప్రజలకు జవాబు కావాలి, మహేష్ గారికి జవాబు కావాలి. ఐ వెల్కమ్ ఇట్. నేను కొంచెం హీట్ అవ్వేదంటే మీ మీద కాదు, ఎవరి మీద కాదు. ఆ ఇష్యూ మీద కొంచెం ఇంపేషన్స్ తో అంటున్నారు, మీ మీద కాదు. ఐ నో యూర్ గ్రేట్ యాంకర్ అండ్ ఆల్ దట్ అండ్ ఫ్రెండ్స్. ఆ ఇష్యూ మీద కొంచెం లోతుగా తెలిసిన మనిషి అని నేను భావించుకొని నా గురించి నేను భావిస్తున్నాను. తప్పవచ్చు.
But I got heated. నేను కూడా కొంత ఇష్యూ గురించి చదివాను. నేను కూడా కొంత ఆకలి I apologize. నాకేం బాధలేదు. కొంచెం heated గా మాట్లాడేది. No, you shouldn't, sir. I mean, we are only exchanging our views, sir. We can differ with each other. No need of apologize. No need of apologize, sir. We can stand with our own opinion. పార్లమెంట్ లో మాట్లాడారు మణిపూర్ గురించి. నగేష్ గారు తెలుసుకుని మాట్లాడండి మీరు. నగేష్ గారు. Yeah. So I have a questions. Let me express my views. Sir Pullarev garu, I respect your views. Most of the time we have been countering each. It's a discussion. This is the time where I want to ask you some questions. Only discussion. Let's put it in the discussion. I don't mind. Suresh garu, you moderate. Satyamurthy garu meeru oka political deeniki tayar chesaru appude nenu idavasi vachindi. So I don't have any hard feelings with anybody. Even Satyamurthy garu, I got tremendous respect. Kaapothe opinion, yes sir, I can give my opinion as a journalist. I got every right. I am an individual. I am a citizen of this country. You might have the right, but you can't tell the lie. You can't lie. What is the lie I say? What is the lie I say? What is the lie I say? Parliament you spoke about Manipur. I have the record. I have a question. Okay, right. Satyamurthy Anna, let the debate go in a right way. Yeah. Don't interrupt it. See, I have some questions about all panelists. Modi garu, మీరు చెప్పండి నగేష్ గారు. మోడీ గారు మాట్లాడలేదా our Prime Minister of India? Prime Minister of India. ఇన్ని నెలల్లో ఇన్ని సంవత్సరాల్లో మాట్లాడారు ఒకసారి. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గారు అంటారు పరీక్ష పే చర్చ అంటారు. మనం అందరం విన్నామా లేదా? పరీక్ష పే చర్చ. మరి నీట్ పేపర్ నుంచి యూజీసీ నెట్ వరకు ప్రతి ఒక్క పేపర్ లీక్ అవుతున్నప్పుడు ఆ ఇంటిగ్రిటీ, ఆ హానెస్టీ ఈ పేపర్ లీక్ అవ్వకుండా ఆపడంలో ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిందా లేదా? ఇట్స్ ఎ కంప్లీట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. దే మస్ట్ యాక్సెప్ట్. అండ్ ఇంకోటి బీన్ లైక్ లాస్ట్ 10 years కొత్త ట్రెండ్ చూస్తున్నాము. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెవర్ అడ్రస్ ఎ ప్రెస్ మీట్. లాస్ట్ 10 years రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్వార్టర్లీ బైనరీ తన ఒక రిపోర్ట్ ఇస్తుంది దేశ ప్రజలకి. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంతవరకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేరు. అగ్నివీర్ లో మన యువత మోసపోయింది, దగా పడ్డది, ఈ పేపర్ లీకేజ్ తో మన యువతకి ఎటు తీసుకెళ్తున్నాము అన్న కోణంలో ఇంతవరకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ మీట్ ఇయ్యలేదు. ఇప్పుడు డిబేట్ టాపిక్ వస్తే పుల్లారావు గారు ఇంకో క్వశ్చన్. President of India came and addressed saying that he was stable government వచ్చిందని. How come it is a stable government అండి? It is depending on alliance JDU and TDP. I can't India government is a stable government. అందుకే పుల్లారావు గారు సత్యాన్ని బేస్ చేసుకుని మాట్లాడే నాయకుడు. It's a very stable government. గవర్నమెంట్ ఇస్ వెరీ స్టేబుల్. 224 మంది ఎంపీలతో టీవీ నరసింహారావుకి అలయన్స్ లేదు, 5 నిమిషాలు గడిపాయి. ఒక విషయం చెప్తున్నా, ఇట్స్ స్టేబుల్ గవర్నమెంట్. తర్వాత దీంట్లో లోతు కూడా చెప్తున్నారు, నవ్వుకోవద్దు మీరు. నితీష్ కుమార్ వెళ్ళిపోతే ఒకడే వెళ్తాడు, ఆయనతో 11 మంది ఎంపీలు ఇక్కడే కూర్చుంటారు. సరే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వదిలేసి వెళ్ళిపోతాడా? ఎలాగెళ్తాడు? ఈ రాజకీయంలో ఇట్స్ ఎ వెరీ స్టేబుల్ గవర్నమెంట్. అందుకనే స్పీకర్ ఎలక్షన్ కి డివిజన్ పెడితే 310 ఓట్లు. సురేష్ గారు, ఐ హ్యాడ్ రిక్వెస్టెడ్ యూ 10 to 8 I will go. Sorry. Thank you very much. No. Thanks for joining. నగేష్ గారు, నేను పెద్దపాటి పుల్లారావు గారితో అగ్రీ అవుతా ఈ విషయంలో. ఇది పోస్ట్ పోల్ అలయన్స్లు కావు సార్, ఇది ప్రీ పోల్ అలయన్స్. వాళ్ళు ఏదైతే ఇప్పుడు కూటమికి 293 వచ్చిందో ఏంటి, అఫ్ కోర్స్ సింగిల్ పార్టీగా బీజేపీకి 240 రావచ్చు, షార్ట్ ఆఫ్ 32 సీట్స్ టు బి ద టు క్రాస్ ఓవర్ దట్ మెజారిటీ మార్క్. కానీ ఏదైతే కూటమి ప్రకారంగా, ఎన్డీఏ కూటమి ప్రకారంగా చూస్తే ఇవన్నీ కూడా ప్రీ పోల్ అలయన్స్లు. దానిలో భాగంగా అయితే కనుక 293 ఇట్స్ ఏ స్టేబుల్ మార్క్. అయితే మీరు అన్న పాయింట్ కూడా నాకు క్లారిటీ ఉంది. ఏంటంటే ఇన్ కేస్ ఇది అలయన్స్ కాబట్టి అలయన్స్ స్టేబుల్ అని ఎలా చెప్తారు? రేపు కనుక ఎవరన్నా స్కిప్ అయితే అది స్టేబుల్ అనే దానికి అది పర్మనెంట్ మీనింగ్ కాదు కదా అని. పుల్లారావు గారు ముందే చెప్పారు 7 to 7:45 మధ్యన వరకు ఆయన ఉంటానని చెప్పారు. అదే పరీక్ష పే చర్చ అని మన ప్రైమ్ మినిస్టర్ గారు అంటారు. మరి నీట్ పేపర్, యూజీసీ నెట్, డిఫరెంట్ పేపర్లు అన్ని లీక్ అవుతున్నాయి. ఇవి చర్చించాలా వద్దా పార్లమెంట్ వేదికగా? మణిపూర్ అయితే చర్చించలేదు మనము, నీట్ ఇష్యూ కూడా చర్చించవద్దా?
అగ్నివీర్ ఇష్యూ కూడా చర్చించలేదు మనము. అంటే మన దేశ యువతని ఏ వైపుకు తీసుకెళ్తున్నాం మనం, ఎలాంటి దేశం ఇవ్వబోతున్నాము? లాస్ట్ 10 years లో ప్రెస్ మీట్ లేదు. అట్లీస్ట్ పార్లమెంట్ సభగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు స్ట్రాంగ్ అపోజిషన్ ఉంది, అలాంటప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో మనం చర్చించుకుంది ఏంది? థ్యాంక్స్ గివింగ్ లో ఓకే, రాహుల్ గాంధీ గారు సత్యాన్ని అహింసాని బేస్ చేసుకొని బ్యూటిఫుల్ గా వివరించారు. మనం సత్యాన్ని యాక్సెప్ట్ చేయాలన్నారు, అహింసాని ద్వేషాన్ని వదిలేయాలన్నారు, అహింసాని యాక్సెప్ట్ చేయాలన్నారు, మహాత్ముడు చూపించిన పాదంలో మనం నడిపేయాలన్నారు మహాత్మా గాంధీ. ఓకే, ఎవ్రీథింగ్ గుడ్. కానీ నీట్ అనేది చాలా పెద్ద సమస్య మన దేశంలో. మనం ఇంతవరకు ఎందుకు చర్చించలేదు? గవర్నమెంట్ అంటే నగేష్ గారు పార్లమెంటరీ సాంప్రదాయం ఏంటి? ఫస్ట్ రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్రపతి ప్రసంగంకి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద అందరూ మాట్లాడతారు. దాని తర్వాత కదా ఏ ఇష్యూ అయినా టేకప్ చేయాల్సింది. ఫస్ట్ 2 days మీరు బిజినెస్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కాసేపటి క్రితమే న్యూస్లో వచ్చింది, స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మోదీ గారికి లెటర్ రాశారు. అట్లీస్ట్ రేపు మనం నీటి మీద మనం మాట్లాడదాము, ఆల్రెడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం అనే అంశం అయిపోయింది కాబట్టి అని చెప్పేసి అది బాగుంది. ఒక ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా అన్ని పార్టీల విపక్షాలని రిప్రజెంట్ చేస్తూ లిఖితపూర్వకంగా అడిగారు. రేపు ఎలా చేయకపోతే అప్పుడు ప్రజలే చూస్తారు. మరి మొదటి 2 sessions-లోనే రాష్ట్రపతి ప్రసంగం అప్పుడే మీరు బిజినెస్ మొత్తాన్ని డిస్టర్బ్ చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? బిజినెస్ మొత్తం డిస్టర్బ్ చేయలేదండి. ఒకటి మన కల్చరల్ వాల్యూ, డౌన్ ద లైన్ 5 years 10 years ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ దిశగా పనిచేద్దామని మా లీడర్ ఆఫ్ అపోజిషన్ సత్యాన్ని అహింసాన్ని బేస్ చేసుకుని పరిపాలన అందిద్దామని ఆ కోణంలో చెప్పారు. ఇందాక అన్నం చూడండి, సత్యం అంటే ఏంటి? జీడిపి నుంచి అన్ఎంప్లాయ్మెంట్ నుంచి పేదరికం వరకు మనం అవాస్తవాలే చెప్పాము దేశానికి. ఎప్పుడైనా సత్యాలు చెప్పండి, ఇది రియాలిటీ అంటున్నాడు. వైలెన్స్, విద్వేషమే ఇస్తున్నాం దేశానికి, అది వదలండి, అప్రోచ్ మానండి అన్నారు 1 hour లో. ప్రతి ఒక్క కల్చర్, రిలీజియన్ ఇది చూపిస్తారు మనకని అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇంకో విషయం డరో మత్ అన్నారు. డరో మత్ ఎందుకంటారంటే మీరైనా సరే ఈ ఫ్రీ నేషన్ లో మీకు కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది, ఫ్రీ టు స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మీ ఐడియా ఏమైనా ఉంటే మీరు మాట్లాడవచ్చు. మన స్పీకర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు రాగానే ఒంగోని దండం పెట్టారు, నేను రాగానే నార్మల్ గా పెట్టారు. అక్కడ అబ్జర్వేషన్ ఉంది, చాలా మందికి అర్థమవుతుంది. బీజేపీ సోదరులకు కూడా సత్యమూర్తి అన్నగారు చెప్పాలి, అది అలాంటివి జరగవద్దు. దిస్ ఇస్ నాట్ ఏ ఆటోక్రాటిక్, సింగోల్ నుంచి ఆటోక్రాటిక్ అథారిటేరియన్ రూల్ వైపు వెళ్తున్నామేమో. మనం ఎప్పుడు లేనిది కొంత వింతది ఆటోక్రాటిక్ బిహేవియర్ అనేది మనం పార్లమెంట్ లో తీసుకొస్తున్నామేమో. అలాంటప్పుడు పార్లమెంటరీ డెమోక్రసీకి ఈ సంవిధానికి అర్థం ఏముంది అని మాట్లాడుతున్నాం మేము, బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ అపోజిషన్. ఓకే, సత్యమూర్తి గారు నీటి మీద అట్లీస్ట్ రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం అయిపోయింది కాబట్టి రేపు సెషన్లోనే దీన్ని టేకప్ చేయాలని చెప్పేసి కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ గారు లెటర్ రాశారు మోదీ గారికి అని చెప్పేసి. మీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? నీట్ కానీ లేదంటే కనుక ఇంకా వేరే అంశం ఏదైనా కానీ? నీట్ అనేది ఇప్పుడు ప్రయారిటీ యాక్చువల్లీ. నన్ను అడుగుతున్నారా? అవును సార్, సత్యమూర్తి గారు మిమ్మల్ని. నేను ఇందాకే చెప్పాను, నీట్ అనేటువంటిది ఒక మచ్చ. దాన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ మన ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా చెప్పారు, ఇది ఐ విల్ టేక్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ఈ ప్రభుత్వం పారిపోవట్లేదు. ఈ ప్రభుత్వం దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో జరగకుండా, ఈ యువతకు అన్యాయం జరగకుండా ఏం చేయాలని దాని మీద ప్రయత్నిస్తోంది. కాబట్టి మీరు అవేమీ లేకుండా ఊరికే ఒక రాజకీయ కారణంగానే మీరు విమర్శించాలని చెప్పి మీరు పెట్టుకోండి. ప్రజలు కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఉన్నాయి చూస్తారు. ఇప్పుడు మీరు అన్నారే ఇందాక, ఒకవేళ గవర్నమెంట్ కనుక ఈ యొక్క అప్రజాస్వామికంగా ఉంటే మళ్ళీ ప్రజలే తీర్పు చెప్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో మాకు కొంత పాఠం వచ్చింది కదా, మీకు సంతోషించండి. మీకు అధికారం అప్పచెప్తారేమో, మేము అలా చేయాలని కోరుకోండి మీరు. అర్థమైంది? అంతేగాని ఇప్పుడు మేము తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రజలు పరిశీలిస్తున్నారు, అన్ని పరిశీలిస్తున్నారు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక మన మాటగా ఏంటంటే మణిపూర్ విషయం మోడీ గారు పార్లమెంట్ లో కూడా మాట్లాడలేదని మీరు అన్నారు. అందుకని నేను మీ మీద కామెంట్ చేశా. సురేష్ గారు గుర్తుంది సార్, నాకు పార్లమెంట్ బయట మాట్లాడారు, నాకు గుర్తున్నంత వరకు లోపల పార్లమెంట్ బయట మాట్లాడారు. అది కూడా నేను మీకు పార్లమెంట్ రికార్డు చూడండి. పార్లమెంట్ లో మోడీ గారు మణిపూర్ మీద ఒక చర్చ జరిగింది, మణిపూర్ మీద ఒక చర్చ జరిగింది.
దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అట్రాసిటీ వాటిని కంపేర్ చేస్తూ మాట్లాడారే తప్ప ఎక్స్క్లూజివ్ గా మణిపూర్ విషయంలో మీరు ఇలా చెప్పకండి సార్. నేను అందుకే చెప్పాను మిమ్మల్ని. ఎందుకన్నానంటే మణిపూర్ అంశం అసలు మాట్లాడలేదంట వేరు, మళ్ళీ ఈ విషయం మాట్లాడలేదు, ఆ విషయం ఇప్పుడు మనం చూడండి, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా కాశ్మీర్లో అల్లలు జరిగాయి, పంజాబ్లో అల్లలు జరిగాయి. ఏ ప్రధానమంత్రి అని వెళ్ళి అక్కడ కూర్చున్నాడా? ఏ హోంమంత్రి అని కూర్చున్నాడా? అమిత్ షా గారు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. డిస్కషన్ జరిగినాయి కదా సార్, డిస్కషన్ అట్లీస్ట్ డిస్కషన్స్ జరిగినాయి కదా దాని మీద డిస్కషన్స్. జమ్మూ కాశ్మీర్ మన ప్రధానమంత్రులు జమ్మూ కాశ్మీర్ వెళ్ళేటువంటి ధైర్యం కూడా చేయలే. అది పక్కకి పెడితే ఇప్పుడు ఇందాక పుల్లారావు గారు అన్నారు, అది ఒక చిన్న విషయం అన్నారు, కానీ అంటే అది కూడా మనం కన్సిడర్ చేయాల్సిన విషయమే. వారి పెద్దలు సరే ఏదైనా కూడా ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఉంటాయి. హోంమంత్రి గారు వెళ్ళి పర్యటించి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి వెళ్ళాలా వెళ్ళలేదా అన్నది, అటువంటి సెన్సిటివ్ ఏరియాలోకి వెళ్ళాలా అన్నది అది ఒక వాళ్ళ ప్రధానమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీ విభాగం వాళ్ళు నిర్ణయం చేస్తారు. అంతేగాని ఆయన వెళ్ళలేదు, ఈయన ప్రెస్లో మాట్లాడలేదు, ఈయన ఇలా మాట్లాడలేదు, అలా మాట్లాడలేదు. ప్రధానమంత్రి గారికి మీరు చెప్తారా? నగేష్ గారు చెప్పినట్టుగా ఆయన మాట్లాడతారా? వాళ్ళకి వాళ్ళకు స్పెసిఫిక్ ఎజెండా ఉండదా? వాళ్ళకు ఒక పద్ధతి ఉండదా? అది వదిలేసి ఇది మాట్లాడలేదు, ఇలా మాట్లాడలేదు అంటే ఏంటండి ఇది? ఏదేమైనా కూడా రాహుల్ గాంధీ యొక్క ప్రవర్తన ఒక చౌకబారుగా ఉందని నా అభిప్రాయం. నా అభిప్రాయం మీరు ఏకీభవించక్కర్లా, అది నా అభిప్రాయం. నగేష్ గారు మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం అది. ఓకే సార్, ఎందుకంటే టచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందూ అనే దేశంలో ఒక మెజారిటీ హిందూ మతం గురించి, హిందూయిజం గురించి రాహుల్ సార్ వి రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. మేము డిబేట్ లో తీసుకునేది కూడా అందుకే మీ ఒపీనియన్. మీకు ఉన్నటువంటి సర్వమత సమభావం గురించి మేము రాహుల్ గాంధీ గారి క్లాసులు తీసుకోవాలా? ఆర్ఎస్ఎస్ గురించి ఆయన మాట్లాడే హక్కు ఉంది ఆయనకి? అసలు ఏమన్నా ఆయనకి ఏం తెలుసు ఆర్ఎస్ఎస్ గురించి? మంచి అనేది ఎవరు చెప్పినా So he is just commenting loosely for political gain, which is not correct. He doesn't know anything about RSS. Never. Rahul Gandhi, whatever he is uttering, is a extraordinary learned person. He has extraordinary understanding about the culture of the India and about the Samvithanic principle of this nation. You better try to understand something, sir. Try to accept opposition's views too. Sir, a strong leader, opposition leader ki space ichinapudu mee raboye రోజుల్లో space ఇయ్యలేకపోతున్నారా? Maybe you also doesn't know. That's why you are commenting like that. But you first understand that and then talk. Then it is. I am a citizen of this nation. I have equal rights to question Mr. Prime Minister of India. I have an extraordinary right which is guaranteed by the Constitution of India. I can question Prime Minister of India, Home Minister of India, even JP Nadda garu for the well-being of this nation, well-being of the people. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అగ్నివీర్ని ఎప్పుడైనా పార్లమెంట్ వేదికగా చర్చించుకున్నామా? మీ అలయన్స్ లో ఎన్డీఏలో ఉన్న జేడీయూ నుంచి జనశక్తి వరకు ప్రతి ఒక్కరు అపోజ్ చేస్తున్నారు. అది చాలా బండర్ మిస్టేక్ అని మీరు పార్లమెంట్ కి తీసుకొచ్చి ఎప్పుడైనా డిస్కషన్ చేశారా? ఇంకో వాస్తవం చెప్తా మీకు, మణిపూర్ కోసం మీ గవర్నమెంట్ ఎలాంటి మోషన్ పెట్టలేదు, అపోజిషన్ వాళ్ళు పెట్టారు, డిస్కషన్ చేయలేదు. బీజేపీ బయట మీడియాలో అన్ఫార్చునేట్ అని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. సత్యమూర్తి గారు ఒకేసారి ఇద్దరు మాట్లాడితే మీరు మాట్లాడినా కానీ బయటికి ఆడిబుల్ క్లారిటీ ఉండదు సార్. ప్లీజ్ మీరు అన్నిటికీ కౌంటర్ ఇద్దరు కానీ మీకు ఇస్తాను నేను. ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. నగేష్ గారు ముందు సత్యమూర్తి గారికి ఇవ్వండి కౌంటర్ అట్లీస్ట్. సత్యమూర్తి గారు చెప్పండి, మాట్లాడండి సార్. ఇప్పుడు అగ్నివీర్ అనేటువంటిది ఒక పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి విత్ గుడ్ ఇంటెన్షన్. ఓకే, విచ్ వాజ్ అప్రిషియేటెడ్ బై పీపుల్ లైక్ జయప్రకాష్ నారాయణ్, ex-IAS officer, and so many other people. So if suppose if there are some flaws in it, if it is not correct, then let them discuss in the parliament. Now you have considerable number. ఇంతకు ముందులా కాదు కదా. No, why did it happen in last 10 years? That's the question. You said that in a future time you want to discuss. ఇప్పుడు మీరు ముందు రోజుల్లో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు సింగోల్ ని పార్లమెంట్ ని పెట్టడం వల్ల అటోక్రాటిక్ బిహేవియర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నామా లేదా పార్లమెంటరీ డెమోక్రసీలో? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. సింగోల్ మీద నా వ్యూ పాయింట్ అవుట్ ఉంటుంది. లెట్ us discuss that. That parliament is the highest deciding authority. They can decide whether Singol is required there or not. Okay, you and me are not the competent people. Let the parliament decide and take an opinion on that. Prime Minister are putting there without discussing the issue.
No, no. Now the point. BJP వాళ్ళు పెడుతున్నారు కదా సార్ without discussion. You said it. They need a discussion. Parliament going to discuss. No, no. Our point of discussion is Rahul comment in the Parliament is correct or not. Let us confine to that. You are bringing Sengol and Agni. Let the people of India decide it. The people of India is ఒకటి సార్ అఫ్ కోర్స్ నేను తీసుకుంది మెయిన్ గా అదే. కానీ మహువా మొయిత్రా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఆవిడ స్పీచ్ లో క్లియర్ గా అది మెన్షన్ చేశారు. ఆవిడ సెంగోల్ మార్షల్స్ ప్రదర్శించడం ద్వారా, రాష్ట్రపతిని ఆహ్వానించడం ద్వారా రాష్ట్రపతి హోదాకే అది అవమానం అని మహువా మొయిత్రా ఆన్ ది పార్లమెంట్ హౌస్లో ప్రస్తావించారు. కాబట్టి నేను కూడా దాన్ని ప్రస్తావించాను. మహువా మొయిత్రా అదొకటే కాదు, మణిపూర్ అంశంలో ఎంతో స్టార్ట్ అయ్యేటటువంటి మణిపూర్ అంశం తప్ప అన్ని అమ్ములు బీజేపీ నరేంద్ర మోదీ గారు వాడుతుంటారు అని చెప్పేసి మళ్ళీ మీరు అటువంటి వాటిని మీరు యాక్సెప్ట్ చేయరు. కానీ మంగళసూత్రు, లేకపోతే ముజ్రా, లేదంటే కనుక ముస్లిం, లేకపోతే ఇవి అవన్నీ ప్రస్తావిస్తారు. కానీ మణిపూర్ అంశం గురించి ప్రస్తావించరని ఆవిడ స్పీచ్లో అన్నారు మహువా మొయిత్రా. అలాగే సెంగోల్ అనేది కూడా ఆవిడ స్పీచ్లో ప్రస్తావించారు. కాబట్టి నగేష్ గారు కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎలక్షన్ టైంలో మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఖుర్షీద్ యొక్క కూతురు ఒక కామెంట్ చేసింది, మరి అది కూడా మాట్లాడండి, అన్ని పెట్టచ్చు. ఏం మాట్లాడారు ఎలక్షన్ టైంలో అవన్నీ మనం చర్చకి పెట్టచ్చు. కానీ ఇవాళ మనం ఒక సెన్సిటివ్ అయినటువంటి మతమైన ఇష్యూని రాహుల్ గాంధీ ఆ రకంగా మాట్లాడటం, గౌరవంగా ఎన్నుకోబడినటువంటి మంత్రుల్ని, ప్రధానమంత్రిని, లోక్సభ సభ్యుల్ని హింసావాదులు అంటే కరెక్టా? ఇది దీనికి సమాధానం మీరు చెప్పండి, నగేష్ గారు చెప్పండి, ఇద్దరు చెప్పలేదు నాకు. గౌరవ సభ్యులు రాహుల్ గాంధీ గారు ఏ హింసావాది అని అనట్లేదు. లాస్ట్ 10 years లో మనం సాధించుకుంది మీ నాయకుడు అన్నాడు మణిపూర్ వైలెన్స్ ఇలాంటి దేశ నిర్మాణానికి పనికి రావు. ఈ అప్రోచ్ వదలండి అంటున్నారు. ఆయన పర్టికులర్ గా మోడీ గారికి అనలేదు, పర్టికులర్ గా మినిస్టర్ గారికి అనలేదు, ఏ క్యాబినెట్ అనలేదు. సార్ మీకు అండర్స్టాండింగ్ ఉంది, మీరు కొంచెం అప్రోచ్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు దీన్ని మళ్ళీ పొలిటిసైజ్ చేస్తున్నారు తప్ప ఓపెన్ మైండెడ్ నుంచి డిస్కస్ చేయట్లేదు. హింసావాదులు అంటారా? హింసావాదులు అంటే కరెక్టా? ఇది చెప్పండి, అవునా కాదా చెప్పండి అంతే. బీయింగ్ ఏ కాంగ్రెస్ ఐఎమ్ సేయింగ్ యూ ఆన్ రికార్డ్, మా నాయకుడు అది అనలేదు. ఆయన ఏమన్నాడంటే ప్రతి ఒక్క రిలీజియన్ లో అహింస అనేది ప్రీచింగ్ ఉంది, నాన్ వైలెన్స్ అనేది ఉంది. మీరు అది గమనించండి. మన దేశం లాస్ట్ 10 years లో చాలా హింసపడ్డది, అసత్యాలు పలికారు, ఇవన్నీ వదలండి అన్నారు. అంతే తప్ప పర్టికులర్ మినిస్టర్ గారు హింసాన్ని ప్రమోట్ చేశారు ఇలా అనలేదే, ఎక్కడ అనలేదు సార్. సత్యమూర్తి గారు మీరు తప్పు చెప్తున్నారు. సిటీ టీవీ వ్యూవర్స్ కి మీరు తప్పు చెప్తున్నారు. మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోవాలి. నేను ఇన్నోవేషన్ రిక్వెస్ట్ పెడుతున్నా మీ ముందు. మీకు అర్థమైంది, వింతగా ఉంది, ఎక్కడ లేనిది ఉంది. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు అంటే ఏ రిలీజన్ హింసని ప్రమోట్ చేయదు, అసత్యాన్ని ప్రమోట్ చేయదు. మనం లాస్ట్ 10 years లో సాధించింది ఏంది? ఏది మణిపూర్ వైలెన్స్, ఏది పెహల్గాం కిల్లింగ్సా, లించింగ్సా, ఇవి చెప్పండి. మీరు చెప్పండి సురేష్ గారు, మీరు చెప్పరేం సార్? అవును సార్ మీరు ఓపెనింగ్ మార్క్స్ లో చూపించారా లేదా? అవును సార్, ఓకే. దాని ఎసెన్స్ ఎవరైతే నేను నరేంద్ర మోడీని ఇక్కడ కూర్చుని వాళ్ళు అంటున్నాను, నేను బయట ఉన్న హిందువుల్ని కాదు అన్నాడా లేదా చెప్పండి మీరు. హిందూ మతం అంటే ఒక మోదీయే కాదు, ఒక ఆర్ఎస్ఎస్ కాదు, ఒక బీజేపీయే కాదు అనేది నేను విన్నది. ఎవరు విన్నా గానీ అదే. నేను అదే అంటున్నాను సత్యమూర్తి గారు. హిందూయిజం అంటే ఓన్లీ మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదండి. సమాజం అది చాలా వైడ్ అని ఉంటది, డిఫరెంట్ సొసైటీస్ ఉంటాయి అందులో. మీరు మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు. నేనే చెప్తున్నా సార్, మీ దగ్గర నాకు లేదు. నేను హిందూయిజం గురించి చాలా స్టడీ చేశాను. నగేష్ గారు రైట్, ఓకే. ఇక మనం ఎంత వాదులాడుకున్నా ఈ పాయింట్ ఏంటంటే అది పబ్లిక్ డొమైన్ లో ఉంది. లెట్ పీపుల్ టేక్ ఇన్ దేర్ ఓన్ వే. చక్కగా క్లియర్ గా అక్కడ రికార్డ్స్ లో ఉంది, మళ్ళీ రిపీట్ గా వినొచ్చు.
సో అందుకనే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవెన్ ప్రధానమంత్రి గారు కూడా అదే సమయంలో టక్మన్ లేచి ఆ అంశాన్ని ఎత్తారు. ఎస్, మనకి తెలిసిందే ఇది ఎలాగో ఏ రకంగా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంటుంది, పొలిటికల్ వాడుకుంటారు అనేది. లెట్ ద పీపుల్ డిసైడ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నగేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దపాటి పుల్లారావు గారు, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.